నెల్లూరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ ఆధ్వర్యంలో మంగళగిరి చెనకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో తొలిసారిగా నిర్వహించిన అంతర్ కళాశాల సాంస్కృతిక పోటీల్లో నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు బహుమతులను కైవసం చేసుకున్నారు. నారాయణ మెడికల్ కాలేజీ నుంచి 22 మంది విద్యార్థులతో కూడిన బృందం ఈ పోటీల్లో పాల్గొంది. కళాశాల డీన్ డాక్టర్ పి శ్రీనివాసులరెడ్డి మార్గదర్శకత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తిక్ నేతృత్వంలో విద్యార్థులు గానం, నృత్యం, యోగా, మోనో యాక్షన్ తదితర విభాగాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించి వివిధ విభాగాల్లో పలు బహుమతులను సాధించారు. ఈ విజయాలతో నారాయణ మెడికల్ కాలేజీ ఓవరాల్ గా 2 అత్యధిక బహుమతులు సాధించిన కళాశాలగా నిలిచింది. ఆతిథ్య కళాశాల అయిన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ తర్వాత అత్యధిక బహుమతులను నారాయణ మెడికల్ కాలేజీ విద్యార్థులు సాధించడం విశేషం. విజయవంతంగా తిరిగి వచ్చిన విద్యార్థులను అభినందించేందుకు నారాయణ వైద్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి ఇందిరా ఛాంబర్లో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా విద్యార్థులను అభినందించి వారి ప్రతిభను ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి యూనివర్సిటీ స్థాయి పోటీల్లో మరింత ఉత్సాహంగా పాల్గొని విజయాలు సాధించాలని ప్రోత్సహించారు. నారాయణ మెడికల్ కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు మొత్తం విద్యార్థి బృందాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో నిర్వహించనున్న యూనివర్సిటీ స్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మార్నింగ్ మీట్ అయ్యేదానికి రీజను స్పోర్ట్స్లో నారాయణ మెడికల్ కాలేజ్, మా కాలేజ్ స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ, ఆల్ ద మెడికల్ కాలేజ్ అండ్ ద డెంటల్ కాలేజ్ ఇన్ ద ఏపీలో ఉన్న ఆల్ ద కాలేజెస్, ఎన్ఆర్ఐ కాలేజ్లో స్పోర్ట్స్ మీట్ జరిగింది. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, ఆల్ ద కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా మా స్టూడెంట్స్ విన్ అయ్యారు. ద 22 మెంబర్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సెకండ్ ప్లేస్లో ఫైనల్గా దే గాట్ ద మెడల్స్. ఆల్ ద కల్చరల్ యాక్టివిటీస్లో కల్చరల్ డాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ దెన్ మోనో యాక్షన్ ఆల్ ద ప్లేసెస్లో వచ్చున్నారు. సో కంగ్రాచులేట్స్ ఆల్ ద స్టూడెంట్స్. దట్స్ వెరీ గుడ్ సైన్. నాట్ ఓన్లీ స్టడీస్, ఎకడమిక్సే కాకుండా ఆల్ స్పోర్ట్స్ అండ్ దెన్ కల్చరల్ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల సో వాళ్ళ మెంటల్ యొక్క ఎబిలిటీ అండ్ దెన్ పీస్ఫుల్నెస్ ఎలా ఉంటుంది, స్టడీస్లో కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇంకా బాగుంటుంది అనే దానిలో యాక్టివిటీస్ చాలా బాగా దోహదం చేస్తాయి. చదువు కానీ అంటే ఎడ్యుకేషన్లో ముందుకు పోవడం కానీ, నెక్స్ట్ ఎవ్రీథింగ్ అందరితో మిక్స్ అయ్యేదానికి కూడా చాలా పిల్లలందరితోటి ఒకరితో మిక్స్ అవ్వడం, కమ్యూనికేషన్స్, అది ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ అందరూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నప్పుడు మన కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉంటారు. నెక్స్ట్ స్టాఫ్ కానీ బయట ఎక్కడ మింగిల్ కావాలి అని ఈ ఏజ్లో మెచ్యూరిటీ ఆఫ్ ఆ ఎబిలిటీ కూడా పిల్లలకు ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ సైన్. ఇదంతా ప్రోత్సాహం ఇచ్చి కాలేజ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ని కూడా ఎంకరేజ్ చేసి స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి మా డీన్ సార్కి, అందరు స్పోర్ట్స్ మాస్టర్, ఆల్ ద అకాడమిక్స్ అండ్ దెన్ నాన్ అకాడమిక్స్ అందరి టీమ్కి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. విష్ ఆల్ ది బెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. అందరికీ నమస్కారం అండి. నేను డి నారాయణ మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ మాట్లాడుతున్నా. రీసెంట్గా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో మన యూనివర్సిటీ తరఫున ఇంటర్ కాలేజ్ కల్చరల్ మీట్ జరిగింది. అందులో డెంటల్ కానివ్వండి, మెడికల్ కాలేజ్ కానివ్వండి 30 కాలేజీల వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో చేసినటువంటి చాలా కల్చరల్ యాక్టివిటీస్లో మన కాలేజ్ నుంచి, నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి ఒక 4 విభాగాల్లో ప్రైజులు గెలుచుకోవడం జరిగింది. ఇది సెకండ్ బెస్ట్ ర్యాంక్స్ ఇన్ ద స్టేట్ అమంగ్ ఆల్ ద మెడికల్ కాలేజెస్. మామూలుగా ఏమనుకుంటారంటే మెడికల్ స్టూడెంట్స్ అంటే అకాడమిక్స్లోనే బాగుంటారు, వాళ్ళ పుస్తకాల్లో ఉంటారు లేదా పేషెంట్తోనే ఉంటారు తప్పితే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో పెద్దగా పార్టిసిపేట్ చేయడం ఉండదు అనేది ఒక నానుడి. కానీ మా మెడికల్ కాలేజ్ విద్యార్థులు మేము అకాడమిక్స్లోనే కాదు, పేషెంట్ కేర్లోనే కాదు, ఈ కల్చరల్ యాక్టివిటీస్లోనూ ఒకప్పుడు పోయినసారి మన దగ్గర స్పోర్ట్స్ జరిగితే వాటిల్లో కూడా దేంట్లో కూడా మా ప్రతిభని కనబరుచుకోగలుగుతామనే, మా నైపుణ్యాలను చూపించుకోగలుగుతామనే ఒక ధైర్యంతో దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదే ధైర్యంతో, అదే ఒక కాన్ఫిడెన్స్ తోటే వాళ్ళు ఒక 4 విభాగాల్లో మన వాళ్ళు ప్రైజులు గెలుచుకోవడం కూడా జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈ ప్రతిభను కనపరిచి పిల్లలు వాళ్ళ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ కానివ్వండి, వాళ్ళ నైపుణ్యత కానీ, ప్రతిభను కానీ వెలికి తీసుకునేదానికి ఇటువంటివి మంచి అవకాశం. ఇటువంటి ప్లాట్ఫామ్ని వాళ్ళు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ప్రతిభను కనపరిచి వాళ్ళకి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఇన్స్టిట్యూట్ కూడా మంచి పేరు తెచ్చినందుకు వాళ్ళకి మరొకసారి నా హార్టీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్స్ మనం కరికులర్ యాక్టివిటీస్లోనే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా సహాయ సహకారాలు అందిస్తూ
ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి మన మేనేజ్మెంట్ నారాయణ సార్ గారికి, మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మన ఇందిరా మేడం గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రామ్స్కి పంపించాలంటే మేనేజ్మెంట్ సహాయ సహకారాలు లేకుండా పిల్లల్ని బయటకు పంపడం కుదరదు. ఎందుకంటే పేరెంట్స్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్టూడెంట్స్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అవేమీ లేకుండా వాటిని అధిగమించడానికి మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి కంప్లీట్ సపోర్ట్తో మేము అందరం చేయగలిగినాం. స్టూడెంట్స్ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే 22 మందిలో చాలా మంది స్టూడెంట్స్, మెజారిటీ స్టూడెంట్స్ గుడ్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు అకాడమిక్గానే కాకుండా ఈ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మా గొప్పతనం ఏందనేది వాళ్ళు నిరూపించుకోవడం కాకుండా కాలేజీకి కూడా మంచి పేరు తెచ్చినందుకు మరొకసారి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం ఇట్లా నిలబడే అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి మరియు స్టూడెంట్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.